అంతకు ముందేమో హిందుత్వం పేరుతోటి సినిమాలు తీసి హిందూ గ్రంథాలను రామాయణ మహాభారతాలని వక్రీకరిస్తూ సినిమాలు తీసిన వాళ్ళని సూపర్ స్టార్లని చేశారు, లేకపోతే వాళ్ళ సినిమాల్ని బ్రహ్మరథం పట్టారు. మరి అలాంటి సిచ్యువేషన్ ఎక్కడ రాజమౌళి గారు చేయలేదుగా. దో హీజ్ అన్ ఏథిస్ట్, ఆయన ఎక్కడా కూడా హిందుత్వాన్ని కించపరచల. ఇది ఒక్కటి చాలు మనకి. ఒకవేళ ఇప్పుడు ఈ వారణాసి సినిమాలో కూడా ఒకవేళ ఏదన్నా హిందుత్వాన్ని కించపరిచే సంఘటనలు ఉంటే ఖచ్చితంగా అప్పుడు రాజమౌళి కన్నా బుద్ధి చెప్తున్నారు. రాజమౌళి ఏమైనా దిగొచ్చారా? లేదుగా. బట్ యాజ్ ఆఫ్ నో ఇప్పటివరకు అయితే ఆయన సనాతన ధర్మాన్ని ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేయలేదు. మరి ఇప్పటి నుంచే బాయ్కట్ అంటూ వెళ్ళేయటం ఎందుకు? పోనీ బాయ్కట్ అన్నిసార్లు మనం ఏమన్నా సాధించామా? రీసెంట్గా బేషరం రంగ్ అని చెప్పేసి పఠాన్ సినిమాలో పోరంబోక్ ఖాన్ గారు ఒక పాటే పెట్టి తీశాడు. దాన్ని బాయ్కట్ అన్నాం, కానీ వాడికి డబ్బులు బాగానే వచ్చింది, సినిమా బాగానే వచ్చింది. మరి అలాంటప్పుడు సాటి హిందువైన రాజమౌళి మీద, అంటే రాజమౌళి తన పేరేంటి? శ్రీశైల శివరాజమౌళి. తనకు నమ్మకం లేకుండా నా పేరు పెట్టుకున్నాడా, ఉంచుకున్నాడా? ఒకవేళ నమ్మకం లేదు అని స్టేజ్ మీద చెప్పినంత మాత్రాన అందరూ జీవితంలో కూడా అలాగే ఉంటారని కాదుగా. కొంతమంది కొన్ని డిప్లొమసీతో చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే సినిమా ఈజ్ అ బిజినెస్ అమ్మ. ఆ సినిమా అనేది ఒక వ్యాపారం కోసం చేస్తున్నారు. ఈయన ఇప్పుడు చాలామంది అంటున్నారు రాజమౌళికి సినిమా అంటే దేవుడి మీద నమ్మకం లేకపోయినా దేవుడి సినిమాలు చేస్తున్నాడు, అంటే గుడిలో దేవుడి మీద నమ్మకం లేకపోయినా గుడి ముందు ఎట్లా అన్ని మతస్థులు అడుక్కుంటారో ఇది కూడా అలాంటిదే అని చెప్పేసి అంటున్నారు. సో ఇలాంటి పోలిక అన్ని సందర్భాల్లో పెట్టి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిగతా వాళ్ళు దేవుడి దగ్గర అడుక్కుంటూ ఆ దేవుడు సొమ్ము తీసుకెళ్ళి అన్ని మత కేంద్రాల్లో ఇస్తూ మన దేవుళ్ళని అవమానిస్తున్నారు. రాజమౌళి ఏమన్నా అప్పుడు అట్లా చేశారా? లేదుగా.